నొప్పి మాయం సర్జరీ దూరం ఆపరేషన్ లేకుండా మోకాళ్ల నొప్పులకు ఆధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. హాయ్ మాస్టర్. హాయ్, ఎలా ఉన్నారు? సూపర్, బాగుంది, చాలా బాగుంది. అంటే ఏం బాగుంది? లైఫ్ బాగుందా? ఈ లెవెల్ బాగుందా? లైఫ్ బాగుంది. లెవెల్ అంటే ఇప్పుడు లెవెల్ వచ్చే వరకు కష్టపడి ఇప్పుడు మనం ఒక లెవెల్కి వెళ్ళాలంటే ఎంత కష్టపడతామో అక్కడికి వచ్చిన తర్వాతే ప్రాబ్లం. ఆ టాప్ చైర్ కొట్టాలా. నేను ప్రతి టైం నేను ఇక్కడికి వచ్చినప్పుడల్లా ప్రభుదేవ లారెన్స్ తర్వాత నా పేరే వినపడాలి. ఆ రేంజ్లో ఉండాలి. ప్రభుదేవ లారెన్స్ తర్వాత వాళ్ళ తర్వాత మూడో ప్లేస్ నేనే ఉండాలి కొరియోగ్రాఫర్లో ఒకవేళ ఉంటే. ప్రభుదేవ లారెన్స్, జానీ మాస్టర్. సో అంత పేరు తెచ్చుకోవాలని కష్టపడ్డాను. సో ఇప్పుడు అక్కడికి వచ్చిన తర్వాత దాన్ని నిలబెట్టుకోవాలంటే నాకు భయం వేస్తుంది. ఓకే, మామూలుగా జానీ అనే ఒక అబ్బాయి ఈరోజు జానీ మాస్టర్ ఒక డాన్స్ మాస్టర్గా సినీ ప్రపంచంలో, అది ఒక టాప్ డాన్స్ మాస్టర్గా చాలా మందికి ఫ్యాన్గా, అంటే చాలామంది హీరోలకి ఇష్టమైన డాన్స్ మాస్టరే కాకుండా చాలామంది హీరోల ఫ్యాన్స్కి కూడా మీరంటే ఇష్టం. ఎందుకంటే మా హీరోతో జానీ మాస్టర్ డాన్స్ చేపిస్తే ఆ స్టెప్స్ ఎరగదీస్తారు అన్న ఫీలింగ్స్ కూడా ఉంది. సో ఒక జానీ మాస్టర్గా రావడానికి ఎంత స్ట్రగుల్ అయింది? ఫస్ట్ నేను హైదరాబాద్కి రావడానికే చాలా కష్టపడ్డాను. నాకు సినిమాలో నేను కొరియోగ్రాఫర్ అవుతానో ఏ రోజు నా డ్రీమ్ తెలియదు. కొరియోగ్రాఫర్ అవ్వాలని కానీ నేను డ్యాన్స్ కంపోజ్ చేస్తాను కానీ నాకు ఎప్పుడు థాట్ లేదు. డ్రీమ్ కూడా లేదు, మీకు గోల్ కూడా లేదు? కొరియోగ్రాఫర్ అనే గోలే లేదు నాకు. నేను అసలు డ్యాన్స్ మాస్టర్ అవుతాను, కొరియోగ్రాఫర్ అవుతాను, అసలు గోలే లేదు. నేను డైరెక్షన్ చేద్దామని వచ్చా. అనుకున్నారు? డైరెక్టర్ అవుదామని వచ్చాను. వచ్చేది కూడా చాలా స్ట్రగుల్స్ పడి వచ్చాయి. ఇక్కడికి రావాలి అని అంటే ఇక్కడ ఎవరో సపోర్ట్ ఉండాలి. సపోర్ట్ ఎవరు లేరు మనకు. ఇప్పుడు ఇక్కడికి వచ్చి నిలబడాలంటే ఏదో ఒకటి చేయాలి. సో ఏదో ఒక డిపార్ట్మెంట్లో దూరాలి. మన ఆ టైంలో మన నెల్లూరు నుంచి ఇక్కడికి రావడానికి నేను చిట్టిబాబు గారి దగ్గర ఒక డ్యాన్స్ మాస్టర్ ఉన్నారు. చిట్టిబాబు గారు డాన్స్ మాస్టర్. సో ఆయన దగ్గర నేను చేరి, వాళ్ళు డ్యాన్స్ వచ్చేది అప్పుడు అలీ గారిది వాళ్ళది. సో వాళ్ళు టీవీలో ఒకసారి తను ఫస్ట్ నన్ను అడిగాడు, అసలు యాక్చువల్లీ ఈ జర్నీ ఎలా స్టార్ట్ అయిందంటే, అసలు కొరియోగ్రాఫర్ నేను ఇటు రావడానికి జర్నీ ఎలా అంటే, ఊర్లలో రికార్డింగ్ డ్యాన్స్ చేసేవాళ్ళు. ఒక ట్రాక్టర్ ట్రక్ మీద రికార్డింగ్ డ్యాన్స్, జాతరలకు అవి రికార్డింగ్ డ్యాన్స్ చేసేవాళ్ళు. దాంట్లో మా ఫ్రెండ్స్ అప్పుడే ప్రభుదేవది ముకాబులా సాంగ్ రిలీజ్ అయింది. సో దాన్ని చూసి నాకు అది చూడగానే బాగా అనిపించింది. అది మైండ్కి ఎక్కేసింది మొత్తం మూమెంట్స్ అన్నీ. సో వీళ్ళు మా వాళ్ళు ఎక్కిపించేశారు ఆ ట్రాక్టర్ మీద. ఇంకా అక్కడ డ్యాన్స్ చేశారు. ఫుల్ డ్యాన్స్ చేస్తే దిగిన తర్వాత వచ్చి పట్టుకున్నారు, ఎముకలు ఉన్నాయా లేవా మీకు, అలా ఇలా అని చెప్పి. లేడీస్ కానీ ముసలు కానీ వీళ్ళందరూ. అప్పుడు ఎంత మీ ఏజ్? నాది ఉంటుంది 16 17 ఉంటుంది. బాగా పొగిడారు, ఏదో బాగుంది అని చెప్పి. అప్పుడు తను చూసి నా దగ్గర చేరుతావా చిట్టుబాబు గారు అడిగితే, నేను డ్యాన్స్లు వేసుకుంటే ఏంటి, నేను డ్యాన్స్లు నాకు తెలియదు, అసలు నేను రాను, నేను డ్యాన్స్లు అంటే చీప్ అనేవాడు. నేను నిజంగా అనేవాడు, డ్యాన్స్లు వేస్తే వాళ్ళు అంటే నాకు ఇష్టం ఉండదు, సో నేను వేయను అనేవాడు. తర్వాత వాళ్ళు టీవీలో కనబడ్డారు ఒక సాయంత్రం లోపల, ఒక 5-6 అంతా 5కి అంతా పట్టేసి వెళ్ళిపోవాలి. ఎందుకంటే 6 o'clock మూవీ అదంతా పట్టేది, ఆడికి ఇచ్చేది, ఆడు 150 రూపాయలు అలా వచ్చేది. ఇంకా అది తీసుకుని వెళ్ళిపోయాడు. ఇది కొత్త జాబ్. అది చేసి అది బోర్ కొట్టింది. ఏదో కావాలి మనకు, ఏదో కావాలా అని చెప్పి తర్వాత ఈ ప్రభుదేవ ముకాబులా సాంగ్ రిలీజ్ అవడం. దాంట్లో నా ఫ్రెండ్ నా లైఫ్లో ఒక ఎంట్రీ అయినాడు, ఒక అబ్బాయి సిరాజ్ అని చెప్పి, నా బెస్ట్ ఫ్రెండ్. తను నన్ను పట్టుకొని, యూ హ్యావ్ టాలెంట్. తను బయట, తను ముస్లిం, తను సిరాజ్ బయట. తనకి నాకు ఒక కేఫ్లో పరిచయం అయింది. ఆ కేఫ్లో మీద కలిసిన తర్వాత నాకు బాగా ఫుల్ క్లోజ్ ఫ్రెండ్స్. తను నడిపించేవాడు, నేను డబ్బులు బాగా ఎగిరేసేవాడు, ఏది వచ్చినా కూడా. తను ఆపి అప్పుడు నేను ఒక సాంగ్ డాన్సర్గా చేస్తే 3100 ఏమి వచ్చేది. కటింగ్ పోయి 2800 వచ్చేది. దాంట్లో నాకు 200 మాత్రం ఇచ్చాడు, మిగతా తను పెట్టుకుని తనే రెంట్ కట్టేవాడు, తన ఇంటి సామాన్. మీ డబ్బులను తను మెయింటైన్ చేసేవాడు, మీరు అనవసరంగా ఖర్చు పెట్టేస్తారు. అలాగా చేసి నా ప్రతి అడుగులో తను బాగా తోడే హెల్ప్ చేసి తనకి జాబ్ వచ్చింది సౌదీలో. ఇంకా తను జాబ్కి వెళ్ళిపోయిన తర్వాత, నాకు ఒకవేళ ఇది ఇక్కడ కుదరలేదు అనుకోది, నేను కూడా వచ్చేసాను సౌదీకి, అక్కడ చూడరా అంటే, నేను ఉన్నానులే ఏం కాదు
అని తను అక్కడికి వెళ్ళిపోయినాడు, చేసుకుంటూ మీకు ఒక ధైర్యం వచ్చింది, పర్లేదు సపోర్ట్ ఉందిలే. వాడు వెళ్ళిపోయినాడు కదా, వాడు సక్సెస్ అయితే నేను అయినట్టే. ఇంకా ఆ ఫీల్డ్లో నేను ఉన్నాను. ఇంకా తను బాగా ఎదుగుతున్నాడు. 1 yearలోనే యాక్చువల్ 50,000 శాలరీని 80,000 చేసుకొని 1 lakh దాకా వెళ్తున్నాడు శాలరీ అప్పట్లోనే. ఆ శాలరీ వెళ్తున్నా ఇంకా హ్యాపీ. నాకు డబ్బులు పంపించాలంటే ఒకసారి డబ్బులు పంపించడానికి నాకు బాగా టైట్ అయిపోయింది అప్పుడు. తర్వాత ఏం చేస్తా అంటే ఏం లేదు తిన్నామంటే తినలేదంటే లేదు నేను పంపిస్తున్నాను డబ్బులు అని చెప్పి తనే ఒక 5,000 పంపిద్దామని రెడీ చేశాడు. రంజాన్ వస్తుంది, తను పండగకి వస్తున్నాడు షాపింగ్ గిపింగ్ చేసి. అప్పుడు నాకు మనీ పంపిస్తా అన్నాడు. ఆ టైంలోనే పట్టుకుని కట్ చేస్తే నా దగ్గరికి వచ్చాడు. సారీ రా, డబ్బులు పంపించలేకపోతున్నాను, నన్ను క్షమించు, ఐఎమ్ సారీ, నేను వెళ్తున్నాను అని చెప్పాడు. నిద్ర లేచాను. కల్లో ఫోన్ వచ్చింది. అయిపోయిన తర్వాత ఫోన్ వచ్చింది, ఎక్కడున్నాడంటే ఇంట్లో ఉన్నాడంటే తొందరగా ఇంటికి రండి అన్నాడు. ఇంటికి వెళ్ళాను, చనిపోయాను తను యాక్సిడెంట్. సిరాజ్ చనిపోయాడు. మై గాడ్. అది ఇండియా వచ్చిన తర్వాత? ఇండియా కాదు, అక్కడే చనిపోయినాడు. సౌదీ చనిపోయాడు. పండగకి షాపింగ్ చేసి వస్తున్నాడు, అక్కడే యాక్సిడెంట్ జరిగి చనిపోయాడు. ఇంకా నాకు అర్థం కదా, ఇప్పుడే వచ్చానంటే తను ఏంటంటే నాకు కల్లో వచ్చి చెప్పిపోయాను నేను పంపించలేకపోతున్నాను డబ్బులు. బెస్ట్ రిలేషన్ మీది. ఆయన చనిపోయిన తర్వాత కూడా మేము మర్చిపోలేదు. వచ్చి అదే లేచి ఫోన్ చూశాను, ఫోన్ వస్తుంది. తను వచ్చి నేను అది ఏంటంటే డబ్బులు పంపించలేకపోతే బాధపడుతున్నాను. తను పంపించలేకపోతున్నాను రా, నన్ను క్షమించు, ఏమనుకోకు, నేను వెళ్ళేసి వస్తాను, బాగుండు, ఆల్ ది బెస్ట్ అని చెప్పి వెళ్ళిపోయినాడు. నిద్రలేసి ఫోన్ ఏంటబ్బా కలవడింది చా అనుకుని హలో అంటే ఈ వార్త వచ్చింది, చనిపోయినాడు. ఇంకా నాకు అర్థం కాదు ఏం చేయాలని. ఆ సిచ్యువేషన్ నుంచి బయటకు రావడానికి మీకు చాలా టైం పెట్టేస్తుంది. ఎందుకంటే కృష్ణనగర్ వెళ్ళినా, ఎక్కడ వెళ్ళినా, ఐమాక్స్కి వెళ్ళినా, ఎట్టు తిరిగినా మీ ఇద్దరు, నాకు తెలియదు కదా, తనే కదా నడిపించేవాడు. సో మీకు ఎటు వెళ్ళాలో తెలియని మీకు ఒక వే చూపించాడు ఇలా. సో తనే మెయింటైన్ చేసేవాడు, ఎంత ఇవ్వాలా, రెంట్లు ఎంత ఇవ్వాలా, కిరాణా షాప్ వాడికి ఎంత ఇవ్వాలి అన్నీ వాడికి తెలుసు కదా. సో ఒక్కసారి వాడు లేనప్పుడు నేను ఏం చేయను, ఎలా ఉంటాను, ఒంటరి అయిపోతాను, బ్లాంక్ అయిపోతుంది. సో ఇంకా నాకు అర్థం కదా ఏం చేయాలి. ఒక 1.5-2 months మస్జిద్, ఇల్లు, నేను అంతే, ఇంకెక్కడ పోయాను కదా. ఏడుస్తాను. తర్వాత నితిన్ ఫోన్ చేశాడు, హీరో నితిన్. మీరు అప్పటికి డాన్సర్? అప్పటికి డాన్సర్. హీరో గారు నితిన్ గారు ఫోన్ చేసి దాని ముందు ఏంటంటే మగధీర పెడుతున్నారని డెమో చేయమన్నారు. మగధీర సినిమాకి బంగారు కోడిపెట్టి సాంగ్ పెడుతుంటే ప్రభుదేవ వాళ్ళు అరేంజ్ చేయట్లేదు, వేరే వాళ్ళు ట్రై చేస్తున్నారంటే మనకేం తక్కువ, మనం ట్రై చేద్దామని అక్కడిక్కడ అప్పు చేసి ఇక్కడ చేసేసి ఒక 50,000 పెట్టి ఒక డెమో చేసి రాజమౌళి సార్కి ఇచ్చాం అనమాట. సో ఆయన బాగా ఇంప్రెస్ అయినాడు, ఇద్దామని చెప్పి బాగా ట్రై చేశాడు. కొన్ని కారణాల వల్ల అది రాలేదు. సో మీరు అప్పటికి ఇంకా డాన్స్ మాస్టర్ అవ్వలేదు, సో డాన్సర్గానే అది డెమో చేసి ఇచ్చాం. తర్వాత ఆయన ఈ బంగారు కాబట్టి ఇవ్వలేకపోతున్నాను, క్లైమాక్స్ సాంగ్ ఇస్తాను, అది బాగా చేద్దామని అన్నారు. తర్వాత ఓకే నేను హ్యాపీగా ఉన్నాను. మళ్ళీ ఆయనే ఫోన్ చేసి నేను ఇవ్వలేకపోతున్నాను, ఐఎమ్ సారీ, మగధీర సినిమా రావాల్సింది అలా మిస్ అయింది, ఇవ్వలేకపోతున్నాను, నెక్స్ట్ మాత్రం కంపల్సరీ ఇస్తాను ఖచ్చితంగా అన్నారు. థ్యాంక్ యూ సార్, మీరు పిలిచి మాట్లాడింది నాకు గొప్ప అని నేను హ్యాపీగా ఉన్నాను అని ఇంకా అక్కడి నుంచి వచ్చేసి ఇంకా బాధపడతా ఉన్నా లోపల. తర్వాత ఇంకా అది జరిగింది, అయిపోయింది. తర్వాత ఇది జరిగింది, ఈ నా ఫ్రెండ్ చనిపోవటం ఇవన్నీ రూమ్లోనే ఉంటే అప్పుడు నితిన్ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. ఆయన ఫోన్ చేసి మాస్టర్ నాకు ఒక సాంగ్ చేసి పెడతారా, నితిన్ గారు పిలుస్తున్నారు రండి అంటే అప్పుడు నేను వెళ్తే నాకు ఒక సాంగ్ చేసి పెట్టండి ఇది అని అంటే నా డెమో అంటే లాస్ట్ టైం హీరో మేము డాన్సర్ చేస్తున్నప్పుడు నా దగ్గర ఒక ఫ్రెండ్ ఉన్నాడు, సార్ తను బాగా చేస్తాడు అని చెప్పి నా సీడీ ఇచ్చారు. సో మీరు హీరో నితిన్ సినిమా హీరోకి సుధాకర్ గారు అది సీడీ ఆయన ఎప్పుడో చూశాడట, నాకు తెలియదు. అది బాగుంది, బాగా చేస్తున్నాడు కంపోజిషన్ అని చెప్పి ఆ బంగారు కాబట్టి సాంగ్ డెమో ఉంది కదా, ఆ డెమో తను చూసి నన్ను పిక్ చేశాడు. ఇంకెళ్ళారు, సాంగ్ ఇచ్చారు. అప్పట్లో పెద్ద హీరో కదా మన నితిన్ సార్, ఇప్పుడు కూడా అనుకోండి అట్లా. సో ఆయన ఇవ్వటం అనేది హైదరాబాద్ మాస్టర్లకి గొప్ప. వాస్తవం చెప్పాలంటే హైదరాబాద్ మాస్టర్కి అంత పెద్ద హీరో ఇచ్చారని నేను కూడా కొంచెం ప్రౌడ్ ఇష్యూ ఉంది. సరేలే మన వాళ్ళకి ఇచ్చారు, మనం చేద్దాం చేసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ అని చెప్పి ఇంకా అక్కడ కంపోజ్ చేసాం, సాంగ్ స్టార్ట్ చేసాం. నా కంపోజిషన్ నచ్చుతుందో లేదో తెలియదు, నా కంపోజింగ్ రాదు. ఏదో ఇంకా అక్కడ వెళ్ళాను, కూర్చున్నాను, ఆలోచించి కంపోజ్ చేయడం స్టార్ట్ చేశాను. చేసి అయిపోయింది. నితిన్ గారు వచ్చి చూశారు,
చూసి సూపర్ ఉన్నాయి మూమెంట్స్, ఆల్ ది బెస్ట్ అని హక్ చేసుకొని చాలా బాగుంది నేను చేసేస్తానని కొంచెం చూసుకొని వెళ్ళిపోయినాను. అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత లొకేషన్కి వెళ్ళాం, కాస్ట్యూమ్ చెప్పాము. మెయిన్ లొకేషన్కి వెళ్ళాం కానీ నేను అనుకున్నట్టు లొకేషన్ లేదు. సో మీరు డిజైన్ చేసుకున్న లొకేషన్ పోయింది మనకు లేదని చెప్పి ఇంకా నితిన్ సార్ వచ్చి ఏంటి డిసప్పాయింట్లో నువ్వు చేయమని అంటే, సార్ నేను చేయను సార్ సాంగ్ అని. మా వాళ్ళందరూ షాకు, ఇంక ఈడు అయిపోయినాడు ఇంక రాడు ఈడని. అంతే అప్పుడు ఇవ్వటమే గొప్ప, రావడం గొప్ప, దాన్ని ఇలా చెప్పడం నేను చేయను అని. తర్వాత నితిన్ సార్ లేచి, సార్ అర్జెంట్ ఇంటికి రా, నేను ఇంటికి వెళ్ళిపోతాను, తను చెప్పి చేయను అని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోయినా. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నితిన్ సార్కి కూడా యాక్చువల్ నచ్చలేదు. ఇమీడియట్లీ దాని ఇంకొక సాంగ్, ఇది వద్దు సెట్ సాంగ్ చేస్తున్నాం అని ఇంకో సాంగ్ వినిపించారు. అదే ఏ మాయో చేసావి ఆ సాంగ్. అది వినిపించాక చాలా బాగుంది సార్ అంటే అది చేద్దాం ఫస్ట్ అన్నారు. తర్వాత మళ్ళీ పిలిపించారు, వెళ్తున్నాను మళ్ళీ పిలిపించి లేదు ఇప్పుడే డిసైడ్ చేసుకున్నాం, మేము ఫోన్ చేసి పిలిపిస్తాను వెళ్ళిపోవాలి. మా వాళ్ళందరూ ఇంకా అయిపోయింది జానీ అన్నీ వస్తున్నాయి, దాదాపుగా 90% వచ్చిపోతే అది ఇంకా బాధ, రాకపోతే టోటల్గా వచ్చేసింది. నేనే రిజెక్ట్ చేసినట్టు అయిపోయింది. వీళ్ళందరూ మా ఫ్రెండ్స్ కానీ మా అసిస్టెంట్స్ కానీ వీళ్ళందరూ అయిపోయినారు. జానీ ఇంకా రాదు, ఈ అవకాశం రాదు. ఒకసారి స్టార్ట్ చేసి ఆగిందని అంటే తనకు రాదని చెప్పి తీసేశారని చెప్పి ఇవన్నీ వస్తాయి. సో బాధపడతా ఉంటే నితిన్ సార్ గారు ఫోన్ చేసి అర్జెంట్ ఇంటికి అంటే మళ్ళీ ఇంటికి వెళ్తే వరంగల్లో సాంగ్ చేస్తావు ఇది అన్నారు. చేస్తాను నాకు లొకేషన్స్ అంటే చూస్తే ఆ టెంపుల్స్ అవి ఉంటే ఓ సూపర్ చేస్తాను సార్ నేను రెడీ చేయడానికి అంటే అప్పటికప్పుడు డిసైడ్ చేసి వెళ్ళిపోయి అక్కడ ఫస్ట్ షాట్ నాది ఆ టెంపుల్ దగ్గర పెట్టాను ఫస్ట్ షాట్. ఇంకా అక్కడి నుంచి నాకు కొరియోగ్రఫీ స్టార్ట్ అయింది. సెంటిమెంట్గా కూడా కలిసి వచ్చినట్టు. నాకేం తెలియదు కూడా అప్పుడు, కెమెరా అంటే తెలియదు, ఏమైనా ఐడియా తెలుసు అంతే, ఇలా చేయొచ్చు అని తెలుసు. అది చూడండి ఆ సాంగ్ అన్మెచ్యూర్డ్ కటింగ్స్ ఉంటుంది అది ఆ సాంగ్, కానీ మూమెంట్స్ బాగుంటాయి. అన్మెచ్యూర్డ్ కటింగ్స్ అన్మెచ్యూర్డ్ టేకింగ్స్ ఉంటాయి ఆ సాంగ్ ఫస్ట్ కదా మీకు పెద్దగా. తర్వాత సెకండ్ సాంగ్కి నాకు అర్థమైపోయింది అప్పుడు, అదే ఏమయ్యే సాంగ్ అక్కడ బాగా చేశానని చెప్పి ఇమీడియట్లీగా అర్లీ మార్నింగ్ సాంగ్ మన అక్కడ వరంగల్ నుంచి ఇక్కడ రాగానే హైదరాబాద్లో సాంగ్ సెట్ చేశారు అని ఆ సాంగ్ ఇచ్చారు. యాక్చువల్గా చాలామందికి ఇప్పుడు జానీ మాస్టర్ చూస్తే జానీ మాస్టర్కి ఇంకా పెళ్ళి అవ్వలేదని అమ్మాయిలు చాలామంది ఐ లవ్ యూ చెప్పడానికి రెడీగా ఉన్నారు. ఇలాంటి టైంలో మీరు మీ లవ్ స్టోరీ చెప్పకుండా ఈ స్టోరీ చెప్పారు. అసలు లవ్ స్టోరీ ఎలా స్టార్ట్ అయింది? లవ్ స్టోరీ ఏముంది, నేను బోర్ కొట్టినప్పుడల్లా రవీంద్ర భారతికి వెళ్తుంటా. అక్కడికి వెళ్ళి అక్కడ అదేదో జరుగుతూ ఉంటుంది షోస్ ఎవ్రీ టైం. వెనకాల కూర్చుంటాయి, బ్యాక్ కూర్చొని చూస్తూ ఉంటా జానీ మాస్టర్ని ఎవరికి తెలియకుండా. అసలు నేను ఉన్నప్పుడు కూడా అంతే, ఇంత పేరు రాకముందు నుంచి నేను అక్కడికి వెళ్ళాను. నాకు బోర్ కొడితే అక్కడికి వెళ్తాను. వాళ్ళు భరతనాట్యం చేస్తూ డ్రామాలు చేస్తుంటే నాకు నవ్వు వస్తుంటుంది. వాళ్ళు చేస్తుంటే అది నవ్వుకుంటూ చేస్తూ కొంచెం ప్రశాంతంగా అయ్యి తర్వాత వచ్చేస్తుంటా. అక్కడ ఓ అమ్మాయిని ఒక రెండు కళ్ళు చూసాను, 2 కళ్ళు ఐశ్వర్యలాగా ఉంటాయి కళ్ళు అయ్యి చూసాను. తర్వాత ఫేస్ ఉంటుంది, చాలా బాగుంటుంది ఆమె డాన్సర్, అది బాగుంది అని అప్పుడు కొంచెం కనెక్ట్ అయ్యి డైరెక్ట్ ఆమె దగ్గరికి వెళ్ళిపోయి మీరు ఏం చేస్తారంటే నేను డాన్సర్ ఇలా క్లాసికల్ ప్రోగ్రామ్స్ చేసుకుంటాను, ఇది నా దగ్గరికి డాన్సర్గా అదే అసిస్టెంట్గా చేస్తారా అని అంటే లేదు నేను చేయను అని చెప్పి తను వదిలేసి ఫస్ట్ నేను మాట్లాడదామని వెళ్ళినప్పుడు వాళ్ళు నాకు మిస్ అయినారు ఎక్కడ రవీంద్రభారతిలో. తర్వాత అయిపోయింది. ఒక 1 year తర్వాతనో 1.5 year తర్వాతనో మా యూనియన్లో కనబడింది ఆమె. సో ఆల్మోస్ట్ 1 year గ్యాప్. సో మీకు కళ్ళు మాత్రం గుర్తున్నాయి అలాగే. 1 year యూనియన్లో కనబడింది. ఎవరబ్బా అని చూస్తే తను వెనకాల నుంచి చూసాను. తను అరే ఇది బాగుంది, ఇది చేశారు, ఆ రోజు చూసిన అమ్మాయి అని చెప్పి తనతో మాట్లాడదామని ట్రై చేశాను. అప్పుడు మిస్ అయిపోయి కనబడలేదు. తర్వాత ఇంకా నేను నా పని చేసుకున్నాను. తర్వాత రఘు మాస్టర్ దగ్గర ఎవరి దగ్గర అసిస్టెంట్గా రఘు మాస్టర్ గణేష్ మాస్టర్ దగ్గర డాన్సర్గా చేశాను. ఏంటి మీరు డాన్సర్కి వచ్చారు అంటే నాకు ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి దానివల్ల వచ్చాను. వాళ్ళ ఇంట్లో ఏదో సంథింగ్ అది పర్సనల్ వాళ్ళవి. సో దానివల్ల తను వచ్చింది అని అంటే సరే నా దగ్గర చేస్తారు అసిస్టెంట్గా అంటే చేస్తాను అని.
ఇంకా అప్పుడు తను అసిస్టెంట్కి తీసుకున్నప్పుడు ఇంకా అక్కడ వేరే ఆలోచన ఉంది బయట అడగడానికి. అసిస్టెంట్ తీసుకొని ఇంకా అక్కడ నుంచి తనతో పరిచయం పెంచుకొని ఈగ షూటింగ్ చేస్తున్నాం. 1 year ఈగ షూటింగ్. ఈ ఈగ షూటింగ్లోనే నాకు పరిచయం తను తీసుకున్నాను. ఇంకా అక్కడ నుంచి ఆ ఈగ ఆడియో ఫంక్షన్ అప్పటికి ప్రపోజ్ చేసి అప్పటికి అయిపోయింది. ప్రపోజింగ్ అయిపోయి ఆడియో ఫంక్షన్ అప్పటికి పీక్లో ఉన్నా. అంటే ఇంకా మేము ఇద్దరం డిసైడ్ అయిపోయినాం ఏంటంటే నాకు ఎంబీబీఎస్ ఎవరైనా డాక్టర్ అయితే బాగా ఇష్టం. డాక్టర్ ఏదైనా చదువుతున్నా ఏదైనా, ఎందుకంటే అది దేవుడి తర్వాత దేవుడు అంటారు వాళ్ళని. సో ప్రాణాలు దేవుడు ప్రాణం పోస్తే డాక్టర్ నిలిపేవాడు. నిలిపేది. అందుకని నేను తను ఒక పని చేయనన్నా, నేను ఎలా సంపాదిస్తాను నేను చేస్తాను కదా, నువ్వు ఎంబీబీఎస్ చదువు, తను బాగా చదువు, నేను ఎలా డైరెక్టర్గా చేస్తున్నాను కదా, నేను డైరెక్టర్ అయినప్పటికీ నువ్వు ఎంబీబీఎస్ నీది పూర్తి అయిపోతుంది 5 years, ఈ 5 years తర్వాత మనం పెళ్లి చేసుకుందాం అని చెప్పి నేను డిసైడ్ అయిపోయినా. కానీ వాళ్ళ ఇంట్లో మా మ్యాటర్ తెలిసిపోయి నేను ముస్లిం తన హిందూ కదా, సో ఒప్పుకోలేదు వాళ్ళ ఇంట్లో. దానివల్ల తను ఆ అమ్మాయిని వేరే పెళ్లి చేయబోతుంటే తను నాకు ఫోన్ చేసి ఇలా వేరే పెళ్లి చేస్తున్నారు ఏం చేయమంటావు అంటే నీ ఇష్టం అంటే కట్ చేసా. ఇక్కడ అమీర్పేట్ బిగ్ బజార్ దగ్గర బ్లూ డ్రెస్ వేసుకొని నడిచి వచ్చేస్తా ఉంది. దగ్గరికి వచ్చేసా. ఏంటి నాన్న అంటే వచ్చేసాను, పెళ్ళి అయిపోతున్నా వచ్చేసాను. సరే ఓకే ఏం చేద్దామంటే నేను వచ్చేసాను నీ ఇష్టం. ఫోన్ కొట్టి అరే 6 గంటలు 8 గంటలు పెళ్ళి రా అది రెడీ చేయండి రా అని చెప్పి మొత్తం 1 hourలో డిసైడ్ చేసి 1 hour పెళ్ళి చేసుకున్నాం. 8:30 పెళ్ళి చేసుకున్నాం. పెళ్ళి చేసుకొని ఇంకా ఇంటికి వెళ్ళాము. గెట్ అవుట్ అన్నారు. మా ఇంటికి వెళ్ళాం. ఇంట్లో కూడా గెట్ అవుట్ అన్నారు. గెట్ అవుట్ అన్నారు. ఇంకా అక్కడి నుంచి వేరే దగ్గరికి వెళ్ళిపోయి ఇంకా అయింది. చిన్నప్పటి నుంచి నాకు కొన్ని కోరికలు ఉన్నాయి, అవి తీర్చుకోవాలి అని 5-star హోటల్ బుక్ చేయండి అని చెప్పారు. సో ఏదో దాంట్లో బుక్ చేశారు. హోటల్ దస్పలా. అక్కడికి వెళ్ళి అక్కడ మా ఫస్ట్ నైట్ మేము ఒకరికొకరు అర్థం చేసుకొని అక్కడి నుంచి మళ్ళీ వెళ్ళిపోతున్న టైంలో మళ్ళీ మా ఇంట్లో వాళ్ళు పిలిచారు. మళ్ళీ వెళ్ళాము. అక్కడి నుంచి ఇంకా కంటిన్యూ చేసుకుంటూ వచ్చి మా నాన్నగారు తర్వాత చనిపోయినారు. తర్వాత నాన్న చనిపోయిన తర్వాత మా అమ్మగారు మా అన్న వాళ్ళ దగ్గరికి అక్కడికి తిరుగుతుంటే వెళ్ళిపోతుంది. ఇప్పుడు మేము కలిసి ఉంటున్నాం అంతే. మీ పేరెంట్స్ సైడ్ ఓకే. ఇప్పుడు అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ కూడా వాళ్ళు కూడా ఓకే అందరూ కలిసే ఉంటాం, బాగానే ఉంటాం, నో ప్రాబ్లం అంతే. ఒక బాబేనా? బాబు ఆడికి నా సిరాజ్ అని పెట్టే పేరు, ఎందుకంటే మా ఫ్రెండ్ నేను సూపర్ మాట్లాడుకున్నాం, అందుకే ఆడి పేరు సిరాజ్, షేక్ సిరాజ్ అని. మర్చిపోయి మీ దగ్గరే ఉన్నాడు మీ ఫ్రెండ్ ఇప్పుడు. అంతే. దాంతోనే నేను ఇప్పుడు ఆడుకుంటా. మనం చూస్తే చాలా బాగుంటుంది. మీకు చూపిస్తాను, వీడియోస్ చూపిస్తాను. యాక్చువల్లీ నేను దాపెట్టాను, నేను ఎవరు చూపించడం దాపెట్టా, కొంచెం పెద్ద అయిన తర్వాత చూపిద్దామని. బాగుంటాడు, మా అందరికంటే అందగాడు. వాళ్ళ అమ్మ బాగుంటుంది, నేను బాగుంటాను, మా ఇద్దరికంటే బాగుంటుంది. సో మీరు ఇందాక ఒక విషయం చెప్పారు, నేను ఇప్పుడు క్లాసికల్ డాన్స్ నేర్చుకుంటున్నానని. మీ మిస్సెస్ దగ్గరే నేర్చుకుంటున్నారా? ఓకే, ఇలా కూడా ఉపయోగించుకుంటున్నారు. వాళ్ళని అప్పుడు అవమానించినందుకు నాకు క్లాసికల్ అమ్మాయి దొరికింది. అవమానం కాదు, నాకు అప్పుడు భయం అనేది తెలియదు, నాకు భయపెట్టేశారు మిగతా వాళ్ళు. వెస్టర్న్ డాన్సర్స్ ఆడేవాళ్ళు అందరూ అది నేర్చుకుంటే అలా అయిపోతారు అని నేర్పించారు. అది భయం వేస్తుంది. యాక్చువల్లీ అలా కాదు, అలా ఏం కాదు. భరతనాట్యం నేర్చుకుంటే అలాంటి ఏం రాదు, అది మనం ఉండే విధానాన్ని బట్టి ఉంటుంది అంతే. అది నేర్చుకుంది ఆ తర్వాత నాకు తెలుసు, ఇప్పుడు నేర్చుకుంటున్నా కదా నాకేం కాదు.